first of all, Amara Shekhar, knowing him for this period of doing this film, that's what I think. He is himself a self-learned, self-trained artist. And ఆయన కూడా ఏదో ఒక బాక్స్లో అంటే నేను ఇలా కనిపించాలని ఆలోచించి బిహేవ్ చేయరు. ఆయన ఎలా ఉన్నారో అలాగే. ఆయన పరిచయం లేనప్పుడు కూడా అలాగే ఉండే, పరిచయం అయ్యేటప్పుడు కూడా సేమ్ క్యారెక్టర్, కలిసి వర్క్ చేసిన తర్వాత కూడా సేమ్ క్యారెక్టర్. సో ఇట్ విల్ నెవర్ చేంజ్ టు ఫిట్ ఇన్ టు ఎనీథింగ్ ఆర్ ప్రెజెంట్ చేసేది అనేది లేదు. నాకు కూడా నా క్యారెక్టర్ ఎలా అనుకున్నారనేది చెప్పారు అంతే, కానీ దాన్ని నేను ఎలా చేయాలనేది చెప్పలేదు. ఈ ఫీచర్ ఒకటి ఐ హ్యావ్ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దిస్ ఫీచర్ ఆఫ్ డైరెక్టర్స్. రెక్కీ సినిమా చేసేటప్పుడు కూడా ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ గారు కూడా అంతే. దాని తర్వాత నెక్స్ట్ అలాంటి ఫీలింగ్, అలాంటి వైబ్, కాన్ఫిడెన్స్ నాకు యాజ్ యాక్టర్ వచ్చింది ఈ సినిమాలో. బికాస్ ఈ సినిమా కూడా డైరెక్టర్ గారు నాకు సీన్ ఇది అని చెప్తారు అంతే, కానీ దీన్ని ఇలా చేయండి, ఈ డైరెక్టర్ని ఇలా చెప్పండి చెప్పరు. అలా చెప్తే ఎవరికి రాదు, ఎందుకంటే ఇలానే ఉండాలి అన్నప్పుడు అరే అలా వస్తుందా లేదా, మనం చేస్తున్నామా లేదా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. దానికి బెటర్ చెప్పగలుగుతాడేమో, నా ఊహ ఇది, నేను ఆలోచించింది ఇంతే, గానీ దీనికి మించి మీరు చేయగలిగితే చేయొచ్చు కదా, ఎందుకు ఇంతే చేయండి అంటే మీకు 50 కావాలి. ఇఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ ఏబుల్ టు గివ్ 80, మీరు 60 అని చెప్పి దొబ్బుతున్నారు కదా దాన్ని. యు ఆర్ ప్రెస్సింగ్ ఇట్ డౌన్, యు ఆర్ నాట్ లెట్టింగ్ దెమ్ గో అహెడ్. సో ఇఫ్ దట్ అదర్ పర్సన్ కెన్ డెలివర్ బెటర్, వై నాట్? సో దట్ ఫ్రీడమ్ హీ యాజ్ అ డైరెక్టర్, I think even for her, that added, helped her. అంటే ఎప్పుడు I did not see him telling her లాంగ్వేజ్ రాకపోయినా ఇలాగే చెయ్యి, ఇలాగే నడుచుకుంటున్నా. నార్మల్లీ చాలా డైరెక్టర్స్ లాంచ్ చేసేటప్పుడు, కొత్త వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించినట్టే చేయాలి ముందుటి మనిషి అని అనుకుంటారు. అవసరం లేదు, దే కెన్ మేక్ ఇట్ దేర్ ఓన్ అండ్ మేక్ ఇట్ మచ్ బెటర్. మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ అండ్ ప్లాట్ అనేది చెప్తే వాళ్ళు సొంతంగా ఎలా చేస్తారు ఏంటి అన్నది లైక్ దే కెన్ ఇమాజిన్ అండ్ దే కెన్ గివ్ మచ్ బెటర్. అండ్ వెన్ దే ఆర్ themselves, ఆ వైబే వేరు. Then if there are really good actors on the set, then they will manage. ఆ ఎనర్జీస్ ఉన్నాయి కదా, ఎవరిది ఎనర్జీ కొంచెం తక్కువ ఉంటే ఇంకొకరు ఎక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎక్కువ ఉన్న వాళ్ళని తక్కువ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఏదో తప్పు జరిగితే మేనేజ్ అయిపోతుంది, ప్రొవైడెడ్ ఎవ్రీబడి ఈజ్ రియల్. ఫేక్నెస్ని మేనేజ్ చేయలేరు. ఒక యాక్టింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ బై హార్ట్ చేసి వస్తే మధ్యలో ఒక్క వర్డ్ మిస్ అయిపోతే నెక్స్ట్ వర్డ్ రాదు, ఫస్ట్ నుంచే చెప్పాలి మళ్ళీ, ఎందుకంటే ఫ్లో లేదు, లోపటి నుంచి రావట్లేదు ఆ ఆన్సర్. కాబట్టి మాకు ఒక మ్యాటర్ అర్థమై మీకు అర్థమైనట్టు మీరు రాస్తూ ఉంటే ఎన్ని పేజెస్ అయినా రాయొచ్చు, బికాజ్ మీకు ఆ మ్యాటర్ ఏంటనేది తెలుసు. సేమ్ థింగ్ ఇస్ విత్ దిస్ ఫిల్మ్. ఒకసారి మీకు ఆ సినిమా దేని గురించి, డైరెక్టర్ గారు ఏం ఆలోచిస్తున్నారు అనేది అర్థమైపోతే దాన్ని మీరు ఎలాబొరేట్ చేయొచ్చు. జస్ట్ ఏదో ఇంత చెప్పారు, 4 words, ఓకే నువ్వు నాకేం అలా ఆలోచించి చెప్తే మళ్ళీ డైలాగ్స్ అంతే చెప్తున్నాము, ఆయన చెప్పింది నేను కన్వే చేస్తున్నాను అంతేగాని నేను నా కంటెంట్ ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఐ థింక్ దాట్ ఈస్ వాట్ ఈస్ ద యాక్చువల్ జిస్ట్ ఆఫ్ దిస్ టీమ్. Yes, very much needed. Our trust, when director trusts the team, maybe when director trusts her or me, our namakam, even he says in the previous interview, when there is trust put on you, genuine trust, you feel the responsibility that okay, this person is trusting me, I have to deliver. గుడ్డి నమ్మకం నా మీద ఉంది, నేను డిసప్పాయింట్ చేయొద్దు. ఆ రైట్ పర్సన్, నేను రైట్ పర్సన్ అయితే నేను ఆ ట్రస్ట్ని అలా తీసుకుంటాను. ఓన్లీ సమ్వన్ 10లో ఒకరిద్దరు అలా ఉంటారు దట్ దే విల్ టేక్ ఇట్ లైట్లీ, ఓ నేను ఏం చేసినా అవుతుంది, అంత గుడ్డి నమ్మకం ఉంది అనేది వేరే యాటిట్యూడ్. బట్ న్యాచురల్గా ఒక జెన్యున్ పర్సన్కి జెన్యున్ ట్రస్ట్ చేస్తే మోస్ట్ 99% వీ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు డెలివర్ దిస్, ఐ హ్యావ్ టు డిసప్పాయింట్ చేయొద్దు అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆయన ట్రస్ట్ని మించి మనం చేయాలనే ఫీలింగ్ మనలోకి వచ్చేస్తుంది. సో గివ్ అండ్ టేక్. సో మనం ఆ లెవెల్లో చేసేటప్పుడు ఆయన నమ్మకం ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దట్ ఇట్ కీప్స్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్.